రెడిక చంద్రబాబు సభకు వచ్చిన అనూహ్య స్పందనతో ఎమ్మెల్యే శంకర్రావు మైండ్ బ్లాక్ అయిందని పెదకూరపాటు టీడీపీ అభ్యర్థి భాష్యం ప్రవీణ్ అన్నారు. చంద్రబాబు చేసిన అభివృద్ధి గురించి మాట్లాడితే తప్పేంటని ప్రశ్నించారు. ఇక తెలుగు విద్యార్థులు విదేశాలలో అవకాశాలు అందిపుచ్చుకోవడానికి చంద్రబాబు కారణమన్నారు. టీడీపీలో చేరేందుకు శంకర్రావు ప్రయత్నం చేసింది నిజమా కాదా అని ప్రవీణ్ ప్రశ్నించారు. వైసీపీలో గెలిచి టీడీపీ పార్టీలోకి వస్తానని చెబుతున్న మీరు రాజకీయ వ్యభిచారం ఎందుకు చేస్తున్నారని ఎమ్మెల్యే శంకర్రావును ఆయన ప్రశ్నించారు. చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే నాలుక కోస్తాం కబడ్దార్ శంకర్రావు అంటూ భాష్యం ప్రవీణ్ హెచ్చరించారు. సాయంత్రం చంద్రబాబు గారి ప్రజాగలంకి వచ్చిన అనూహ్య స్పందన చూసి వైసీపీ నేత శంకర్రావుకి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతను వాళ్ళ తాత కాంగ్రెసు, తండ్రి కాంగ్రెసు అంటాడు. మరి ఇతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా వైసీపీలో ఎందుకు చేరాడండి? మా నాయకుడు ఏమడిగాడు మిమ్మల్ని సూటిగా, అమరావతి రాజధానికి నువ్వు వ్యతిరేకమా అనుకూలమా అని అడిగారు. దానికి సమాధానం చెప్పు సూటిగా, నీకు చేత అయితే. అంతేగాని చంద్రబాబు గారి గురించి నువ్వు ఎట్లా పడితే అట్లా మాట్లాడతావా? నీ స్థాయా చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయి అనేది? ఏం మాట్లాడుతున్నావు? ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వవా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన వయసు గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడలేమా నీ గురించి? లేకపోతే మీ నాయకుడి గురించి మేము మాట్లాడలేమా? అదే నా భాష, అదే నా సంస్కారం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడామంటే కబడ్దా, జాగ్రత్త. నేల కోస్తారు మా కార్యకర్తలు, మా నాయకులు అనుకుంటున్నావేమో నువ్వు. జాగ్రత్తగా మాట్లాడు.